గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ 4th యూనిట్లో లెంత్ ఆఫ్ ప్లేస్ కర్వ్స్. సో మనకి ఇక్కడ 3rd యూనిట్ బేస్ చేసుకొని 4th యూనిట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇందులో ఎక్స్ట్రాగా మనకు ఇంటిగ్రేషన్ యాడ్ అవుతుంది అన్నట్టు. సో ఈ ఇంటిగ్రేషన్ మనకు సెకండ్ సెమ్లో కూడా ఫోర్త్ యూనిట్ బేస్ చేసుకొని సెకండ్ సెమ్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఫస్ట్ ఇందులో ఫార్ములా చూద్దాం. కార్టీషియన్ ఈక్వేషన్ y f(x) అనే ఒక ఫంక్షన్ ఇచ్చిండు. y f(x) అనే ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దానికి ఫార్ములా మనకి ఏమవుతుందంటే s ఇంటిగ్రేషన్ a to b √1 + ∂u/∂x (² into dx). సో మనకి ఇక్కడ సేమ్ ఫార్ములా మనకు యూనిట్ 3లో కూడా ఉంది, కానీ ఇక్కడ ఒక ఎక్స్ట్రాగా ఇంటిగ్రేషన్ యాడ్ అవుతుంది. అంతే, సేమ్ ఫార్ములాస్ అన్నిటికీ ఇంటిగ్రేషన్ చేయాలి, పార్షియల్ డెరివేటివ్ చేయాలి, అలాగే మనం ఇంటిగ్రేషన్ చేయాలన్నట్టు. సో నెక్స్ట్ లేదా ఇంకో ఫార్ములా ఏంటంటే s ఇంటిగ్రేషన్ a to b √1 + f' (f(x) dx). అలాగే కార్టీషియన్ ఈక్వేషన్ x f(y). సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, y f(x) ఇచ్చిండు, కానీ ఇక్కడ x f(y) ఇచ్చినప్పుడు y ఇచ్చినప్పుడు ఈ ఫామ్ యూజ్ చేయాలి. అలాగే x f(y) ఇచ్చినప్పుడు s ఇంటిగ్రేషన్ c to d √1 + ∂x/∂y. ఇక్కడ ఏముంది, ∂y/∂x ఉంది. సో f అనేది ఇచ్చినప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ∂y/x దృష్టి చేసినప్పుడు ∂x అవుతుంది. సో వచ్చిన ఈక్వేషన్ని ఇలా ప్రతిక్షేపిస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అలాగే సేమ్ x y(f) ఇచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ c to d √1 + ∂x/∂y (² into dx). సో సేమ్ నెక్స్ట్ మనకు ఫస్ట్ 3rd యూనిట్లో ఉన్న ఫార్ములాసే ఇందులో బేస్ అయి ఉంటాయి మొత్తం. పారామెట్రిక్ కార్టీషియన్ ఈక్వేషన్ x f(t), y (π)t. అంటే రెండు మనకు ఫంక్షన్స్ ఇచ్చిండు. ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది, s ఇంటిగ్రేషన్ ఆల్ఫా టు బీటా √∂x/∂θ (² + ∂y/∂θ (² into dθ). ఇక్కడ ఏంటంటే ∂x/∂θ అంటే ఇచ్చిన ఫంక్షన్ని మనం పార్షియల్ డెరివేటివ్ t తోటి చేసినప్పుడు మనకేమొస్తుంది, ∂x/∂θ వస్తుంది. అలాగే ఈ ఫంక్షన్ని మనం పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు ∂y/∂x వస్తుంది. సో వచ్చిన రెండింటిని మనం ఇలా యాడ్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. అలాగే టీ బదులు టీటా ఇచ్చినప్పుడు ఫార్ములా అవుతుంది s ఇంటిగ్రేషన్ ఆల్ఫా టు బీటా √∂x/∂θ (² + ∂y/∂θ (² dθ). ఓకేనా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటిది, పోలార్ ఈక్వేషన్. సో పోలార్ ఈక్వేషన్ ఏంటిది, r f(t) అనే ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకు s ఇంటిగ్రేషన్ ఆల్ఫా బీటా √r² + ∂r/∂θ (² dθ). సో ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ద కర్వ్ y log of e⁻x - 1/e⁻x + 1 ఫ్రమ్ x 1 to x 2. సో సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ మనకి ఏమొచ్చిండు, y log of e⁻x - e⁻x అంటే ఫంక్షన్ ఏమి ఇచ్చిండు మనకి, ఇక్కడ y ఇచ్చిండు. ఫార్ములా ఏమవుతుంది, ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఫస్ట్ ఫార్ములాను బేస్ చేసుకొని ఉంటుంది. చూద్దాం, సొల్యూషన్ చూద్దాం. గివెన్ కర్వ్ y log of e⁻x - 1/e⁻x + 1. నెక్స్ట్ అలాగే ఏమి ఇచ్చిండు, x 1 అలాగే x 2. సో మనకి ఇచ్చినవే కదా. సో ఇక్కడ మనకు ఫంక్షన్ ఎలా ఉంది, y f రూపంలో ఉంది, y f(x) రూపంలో ఉంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, x ఇంటిగ్రేషన్ a to b √1 + ∂y/∂x (² dx).
ఓకేనా. సో మనకి ఫార్ములా కావాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ ∂y/∂x కావాలి. అంటే దీన్ని పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకు ∂y/∂x వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దృష్ట్యా పాక్షిక అవకలనం చేస్తున్నా. సో ఎక్స్ దృష్ట్యా చేసినప్పుడు మనకేమవుతుంది, ∂y/∂x. సో లాగ్ ఆఫ్ e⁻x ఉంది. అంటే ఏమవుతుంది, 1/1 ప్లస్ 1/e⁻x ప్లస్ మైనస్ e⁻x ప్లస్ 1. సో దీన్ని మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ చేయాలి కదా, ∂by/∂x ఇంటూ e⁻x మైనస్ 1/e⁻x ప్లస్ 1. ఓకేనా. సో ఇది పైకి వెళ్తే మనకి ఏమవుతుంది, e⁻x ప్లస్ 1/e⁻x మైనస్ 1. సో ఈ ఫామ్ ఎలా ఉంది మనకు, u/v ఫామ్లో ఉంది, u/v ఫామ్లో ఉంది. సో ఫామ్ ఏమవుతుంది, u'(v) మైనస్ u ఇంటూ v'/v స్క్వేర్. సో నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. సో ఇది v, సో నేను vకి v రాసుకుంటాను, e⁻x ప్లస్ 1. సో యూని పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో యూని పార్షియల్ డెరివేటివ్ చేస్తే e⁻xకి e⁻x మైనస్ 1 అంటే 0. సో కాన్స్టెంట్ మనకు 0 అయిపోతుంది. నెక్స్ట్ మైనస్కి మైనస్, యూకి యూ రాసుకుంటున్నా, e⁻x మైనస్ 1 v డాషింగ్ చేస్తున్నా. v డాషింగ్ చేస్తే మనకు e⁻xకి e⁻x ప్లస్ 0/v స్క్వేర్. v స్క్వేర్ అంటే e⁻x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో మిగిలినవి రాసుకున్నాం ఇప్పుడు, e⁻x ప్లస్ 1/e⁻x మైనస్ 1. సో మిగిలిన ఏంటిది మనకి ఇక్కడ, e⁻x ప్లస్ 1 ఇంటూ e⁻x మైనస్కి మైనస్ e⁻x మైనస్ 1 e⁻x e⁻x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ e⁻x ఒక e⁻x క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ e⁻x కామన్ ఉంది, కామన్ తీస్తున్నా, e⁻x కామన్ తీసిన. సో మిగిలిన ఏంటి, ఇక్కడ e⁻x ప్లస్ 1. నెక్స్ట్ e⁻x మైనస్ ఉంది, సో మైనస్ని కూడా లోపలికి చేస్తున్నా, మైనస్ e⁻x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది కదా. సో మిగిలిన ఫస్ట్ ఇది రాసుకుంటున్నా, e⁻x మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, ఇంకొకటి ఉంటుంది e⁻x ప్లస్ 1. సో ఇక్కడ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ e⁻x మిగిలింది ఏంటిది, ఇక్కడ మనకు 1 ప్లస్ 1 2/e⁻x మైనస్ 1 ఇంటూ e⁻x ప్లస్ 1. మొత్తం కలిపి రాసుకున్నాం, 2e⁻x/e⁻x మైనస్ 1 e⁻x ప్లస్ 1. ఓకేనా. ఇప్పుడు వచ్చిన ఇదేంది, ∂y/∂x. సో వచ్చిన దాన్ని నేను ఈక్వేషన్ 2లో ప్రతిక్షేపిస్తున్నా, ఈక్వేషన్ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తున్నా. సో ఫార్ములా ఏముంది మనకు, s ఇంటిగ్రేషన్ a to b √1 ప్లస్ e⁻x అంటే ఎంత వచ్చింది మనకు, 2e⁻x/e⁻x మైనస్ 1 ఇంటూ e⁻x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కదా ఇక్కడ, హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ a b ఉంది, అలాగే x = 1 అని ఇచ్చిండు, అలాగే x = 2 అన్నాడు. ఇవి రెండు నేను ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నా, ఇంటిగ్రేషన్ 1 to 2. ఓకేనా, 1 to 2. సో నెక్స్ట్ √1 ప్లస్ 2e⁻x ఇది లోపలికి వేస్తున్నా, e⁻x ఇంటూ e⁻x e⁻2x అలాగే ప్లస్ e⁻x. సో నెక్స్ట్ -1 తోటి వేస్తున్నా, మైనస్ e⁻x
మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ -1 హోల్ పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి, dx. this is equal ఇంటిగ్రేషన్ 1 to 2 1 ప్లస్ హోల్ స్క్వేర్ని లోపలికి చేస్తున్నా 4 ఈ పవర్ 2x. సో మిగిలిన ఇక్కడ ఏంటి మనకు ఈ పవర్ 2x ఉంది, అలాగే 2x ఉంది. సో ఈ పవర్ ఆఫ్ 2x -1 హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ రాసుకున్నా అండ్ dx అండర్ రూట్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1 to 2 1 ప్లస్, సో ఇక్కడ కాస్ ఐ చేస్తున్నా, కాస్ ఐ ఎంత అవుతుంది ఈ పవర్ ఆఫ్ 2x -1 హోల్ స్క్వేర్. కాస్ ఐ చేస్తే ఈ పవర్ 2x -1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఈ పవర్ ఆఫ్ 2x హోల్ రూట్ dx. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1 to 2 a minus b హోల్ స్క్వేర్లో ఉంది. సో ఫార్ములా ప్రకారం చేస్తున్నా ఈ పవర్ ఆఫ్ 4x ప్లస్ 1 -2 ఈ పవర్ ఆఫ్ 2x a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ 4 ఈ పవర్ ఆఫ్ 2x బై సో రూట్ని నేను విడివిడిగా రాసుకుంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓన్లీ పైన మాత్రమే స్క్వేర్ ఉంటుంది, 2x -1. ఓకేనా. సో విడివిడిగా రూట్ రాసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో పైన మాత్రమే రూట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1 to 2 ఈ పవర్ ఆఫ్ x ఈ పవర్ ఆఫ్ 4x ప్లస్ 1 ఇక్కడ -2 అలాగే +4 ఉంది, అంటే +2 ఈ పవర్ ఆఫ్ 2x అండర్ రూట్స్ బై ఈ పవర్ ఆఫ్ 2x -1. ఇది ఏ ఫామ్లో ఉంది a ప్లస్ b హోల్ స్క్వేర్లో ఉంది, అంటే ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో ఉంది. సో నేను ఈ ఫార్ములా రూపంలో రాసుకుంటున్నా, అంటే ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ రూట్కి రూట్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ 2x -1 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటిది ఇంటిగ్రేషన్ 1 to 2 ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 1 బై ఈ పవర్ ఆఫ్ 2x -1 dx. సో ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నా. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకు ఫార్ములా ఎలా ఉంది ఇంటిగ్రేషన్ f'(x) బై f(x) రూపంలో ఉంది dx. f'(x) బై f(x) రూపంలో ఉంది. సో అప్పుడు మనకు ఇంటిగ్రేషన్ ఫామ్ ఏమవుతుంది log ఆఫ్ f(x) అవుతుంది, log ఆఫ్ f(x) అవుతుంది. సో దీని రూపంలో నేను రాసుకుంటున్నాను, log ఆఫ్ ఈ పవర్ ఆఫ్ x మైనస్ ఈ పవర్ ఆఫ్ x. సో ఫార్ములా మనకి ఈ పవర్ log ఆఫ్ ఇక్కడ f(x) అంటే ఎంత ఉంది x పవర్ ఆఫ్ 2x ఉంది. సో 2x ఉంది కాబట్టి ఈ పవర్ ఆఫ్ x అలాగే మైనస్ ఈ పవర్ ఆఫ్ -x. ఇక్కడ ఏముంది 1 and 2, అప్పర్ ఏమో 2 ఉంది, లోయర్ ఏమో 1 ఉంది. సో ఇప్పుడు x ఉన్న కాడ 1 మళ్ళీ 2ని ప్రతిక్షేపిద్దాం. సో 2ని ప్రతిక్షేపిద్దాం. ఇందులో నేను x ఉన్న కాడ 1ని ప్రతిక్షేపిస్తా, మళ్ళీ అలాగే 2ని కూడా ప్రతిక్షేపిస్తా. log ఆఫ్ ఈ పవర్ ఆఫ్ 2 మైనస్ ఈ పవర్ ఆఫ్ -2 మైనస్ log ఆఫ్ ఈ పవర్ ఆఫ్ 1 ప్రతిక్షేపిస్తున్నా 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ -1. ఇప్పుడు మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు log ఆఫ్ ఈ పవర్ ఆఫ్ 2 మైనస్ ఈ పవర్ ఆఫ్ -2 బై ఈ పవర్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్
1 log of, సో 2ని ఏమని రాసుకుంటున్నా అంటే log of whole power of 1 minus e power of minus 1 into e power of 1 minus e power of minus 1. సో మళ్ళీ మనం రెండింటిని ఇంటూ చేస్తే ఇదే ఫామ్ వస్తుంది మనకి. సో నెక్స్ట్ e power of by e power of 1 minus e power of minus 1. సో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటి మనకి e power of, సో ప్లస్ ఒకటి ప్లస్ e power of 1 ప్లస్ e power of minus 1. సో ఇది మనకు s ఈజ్ ఈక్వల్ టు, సో మనకు వచ్చిన సో లెంత్ ఆఫ్ కర్వ్ ఈక్వేషన్. మనం అడిగింది ఇదే కదా, లెంత్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ద కర్వ్ ఈక్వేషన్ ఎంత వచ్చింది, s ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ e పవర్ ఆఫ్ 1 ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ 1 వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం సేమ్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద కర్వ్ ఏమి ఇచ్చిండు, y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ sec x ఇచ్చిండు. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ 3 ఇచ్చిండు. సేమ్ ప్రాబ్లం. సో దీన్ని పార్షియల్ డెరివేటివ్ చేస్తే ∂y/∂x ఈజ్ ఈక్వల్ టు tan x వస్తుంది. సో వచ్చిన దాన్ని మనం ఫార్ములాలో ప్రతిక్షేపించుకోవాలి. సో హోంవర్క్ అన్నట్టు మీరే చేయాలి. ఫార్ములా ఏంటిది, ఈ ఫార్ములాలో వచ్చిన దాన్ని ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే s ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ 2 ప్లస్ √3 వస్తుంది. ఓకేనా. సో చేయండి.